ఈ మధ్య కేఎస్ ప్రసాద్ పాపం లైవ్ షోస్కి వెళ్ళి అపహాస్య పాలవటం, ఎర్రి పుష్పం అవటం పరిపాటిగా మారింది. తాజాగా మన కేఎస్ ప్రసాద్ నిన్న బాలకోటయ్య గారితో ఒక లైవ్లో 99 టీవీలో పార్టిసిపేట్ చేశాడు. అందులో కేఎస్ ప్రసాద్ ఒక 10 మినిట్స్ మాట్లాడాడు. విపరీతమైనటువంటిది మాట్లాడాడు. జగన్మోహన్ రెడ్డికి భజన 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 కొట్టాడు. తర్వాత బాలకోటయ్య గారు మాట్లాడే ప్రతిసారి ఆయన ఇంటరాక్ట్ అవుతూ ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడంటే పీపీపీ అంటే ప్రభుత్వం ప్రైవేటు పార్ట్నర్షిప్ అని చెప్పితే పి అంటే ఎవరు, మధ్యలో మూడో పి ఏంటి అని అడుగుతున్నాడు. అడిగితే అదేనయ్యా పార్ట్నర్షిప్ అంటే ఎవరితో పార్ట్నర్షిప్ అని అంటే ఇతను మాట్లాడేదానికి లెటర్స్ కంప్లీట్ చేసిన తర్వాత మాట్లాడటం అనేది మామూలుగా సబ్జెక్ట్ ఉన్నాడు చేసే పని. ఈ సబ్జెక్టు లేదు, ఏమీ లేదు. ఏదో మందు తాగుతాడు, తీసుకొచ్చి ఆ పిచ్చి మందు తీసుకొచ్చి స్టూడియోలో ఈ మధ్య వింతగా ప్రవర్తిస్తున్నాడు. వాడి యాటిట్యూడే చాలా డిఫరెంట్గా ఉంది. బహుశా మందు మైండ్ చెడిపోయిందో మరేమో కానీ కొద్దిగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొద్దిగా సజ్జలు చెప్పించి పాపం మనోడికి కొంచెం పేమెంట్ తగ్గించాలి, లేకపోతే పేమెంట్ ఎక్కువ వస్తుందని చెప్పి ఓవర్గా తాగుతున్నట్టుకుంది. అందువల్ల ఫోకస్ చేయలేకపోతున్నాడు డెబిట్స్లో. సరే, తర్వాత ఇంకొక మాట మాట్లాడాడు. ఇప్పుడు పార్ట్నర్షిప్ ఎవరితో అంటే ప్రభుత్వం ప్రైవేటు వాళ్ళతోటి పార్ట్నర్షిప్ తీసుకొని ప్రజలకు కొన్ని ఎగ్జంప్షన్స్ మీద, అలాగే గవర్నమెంట్ హాస్పిటల్స్కి సరిసమానంగా దగ్గరలో తీసుకొచ్చే విధంగా సేవలు అందిస్తారా. అరే బొగడా, ఆరోగ్యశ్రీ కూడా ఈరోజు పీపీపీ మోడల్లో నడుస్తుంది. మీ దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు స్థాపించినటువంటి ఆరోగ్యశ్రీ కూడా పీపీపీఏ నాయనా. ఈరోజు నేషనల్ హైవేలన్నీ కూడా పీపీపీఏ నాయనా. ఇవన్నీ పీపీపీ మోడల్స్లో నడుస్తున్నాయి కాబట్టి ఈరోజు నేషనల్ హైవేస్ కావచ్చు, లేకపోతే ఆరోగ్యశ్రీ కావచ్చు, కొన్ని ఇన్సూరెన్స్లు కావచ్చు, ఇవన్నీ కూడా ఈరోజు సమర్థవంతంగా పనిచేస్తున్నాయి అంటే అది ప్రైవేట్ యాజమాన్యంలో నడవబట్టే. సరే, ఇప్పుడు గత ప్రభుత్వ హయాంలో విశాఖ ఉక్కుని ఫోక్సోకి అమ్మాలని చూసిన మాట వాస్తవ విషయం. దీన్ని డీల్ చేసింది రాష్ట్ర ప్రభుత్వమే. సిగ్గుండాలి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చేసిన విధానం. వీడేమంటాడంటే కేంద్రం ప్రపోజల్ తెచ్చింది. కేంద్రం ప్రపోజల్ తెస్తే రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిస్తేనే దాన్ని అమ్ముతారు. ఇక్కడ ఉన్నటువంటి ల్యాండ్, అది కేంద్ర సంస్థ అయినా ఇక్కడ ఉన్నటువంటి ల్యాండ్, ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీ, ఇక్కడ ప్రజల సెంటిమెంట్తో డిపెండ్ అయినప్పుడు ఇక్కడ ప్రజలు ఆమోదం తెలిపితే దాన్ని నమ్ముతారా. ఈ మాత్రం కూడా తెలియదు. నువ్వు అనాలిసిస్ సెట్ అయ్యారా పోరంబోకొడివి నువ్వు, అర్థమైందా? అందుకే నువ్వు ఏదో పిచ్చిగా వైఎస్ఆర్సీపీ పార్టీలో పోయి చెప్తారు కదా, గంగాజలం కూడా మురికి నీళ్ళలో పోతే మురికి అయినట్టు నీలాంటి పోరంబోకుడు కూడా అందులో పోయి వాళ్ళకి సబ్జెక్ట్ లేక పనికి మాలినలాగా ఏం మాట్లాడాలో అర్థం కాక నీ ఇష్టాసారంగా మాట్లాడుతున్నావు. ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం దాన్ని అమ్మాలని చూసింది, కేంద్రం ప్రతిపాదనతో అమ్మాలని చూసింది. కానీ అక్కడున్న కార్మికులు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు దాన్ని సెంటిమెంట్గా భావించి ఉద్యమం చేశారు. కాబట్టే ఆ రోజు దాదాపుగా 3 ఏళ్ళు దాన్ని అమ్మనివ్వకుండా వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటూ వస్తే ఈరోజు గవర్నమెంట్ మారిన తర్వాత కూటమి ప్రభుత్వం దాన్ని ఉద్దాపన ప్యాకేజ్ కింద దాన్ని పునరుద్ధరించాలనేటువంటి నిర్ణయం తీసుకుంది. ఏం పోరంబోకుల్లా మాట్లాడుతున్నాం? ఈ బాలకోటయ్య మాట్లాడే ప్రతి నిమిషం వీడు అడ్డం తగులుతాడు పోయి. ప్రతి నిమిషం అవతల ఆ వ్యక్తి కంట్రోల్ చేస్తున్నా కూడా వీడు అన్నీ నాకే తెలుసు, నేను పెద్ద సర్వం వచ్చు, నాకేం తెలియదు అన్నాడు. చివరికి అవతల వ్యక్తికి ఒళ్ళు మండి, అయ్యా కేఎస్ ప్రసాద్ నువ్వు చాలా పెద్ద ప్రబుద్ధుడివి కదా, దమ్ముంటే మన ఇద్దరం లైవ్ ఒకరోజు ఒక స్టూడియోలోకి వెళ్ళి ఒక షో కండక్ట్ చేద్దాం, నీకు ధైర్యం ఉంటే రానంటే 24 hours/7 ఎనీ టైం అంటే మిడ్నైట్ వస్తావా? 9 దాటిన తర్వాత నువ్వు బాటిల్ మూత ఓపెన్ చేస్తావు కదా కేసు, అప్పుడు కుదరదుగా నీకు. ఎందుకు ఛాలెంజ్ చేస్తావు? మొన్న అమరావతి వస్తానని ఛాలెంజ్ చేసావు. ఇవాళ లైవ్ డెబిట్ షోలో పాల్గొంటానంటున్నావు. అసలు నీకు 9 తర్వాత కుదరదు కదా. ఎనీ టైం ఎందుకు? 9 to 9 అని చెప్పు, ఇది నీ ఆఫీస్ టైం. 9 to 9లో ఎన్ని ఎపిసోడ్స్కి నువ్వు వెళ్తావో అన్ని 250 సజ్జల నీకు ఫోన్పే చేస్తాడు. కానీ దాని గురించి మాత్రమే చెప్పు. నువ్వు 24 hours/7 అంటావు. ఎవరిని పిచ్చోని చేయాలని చెప్తున్నావు? అసలు ఈ మధ్య వీడు మరీ ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు, విపరీతమైనటువంటి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి పార్టీ తరఫున అధికార బదిలీల కంటే వీడి షో ఎక్కువైపోయింది, వీడి బిల్డప్ ఎక్కువైపోయింది.
మరి సజ్జల రామకృష్ణారెడ్డి ఏమైనా పేమెంట్ పెంచుతాను ఏమన్నాడో నాకు తెలియదు. కానీ అసలు ఈడు షోలో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో కూడా కనీసం తెలియనటువంటి మేనర్స్ తెలియనటువంటి ఇలాంటి కంట్రిబ్యూట్ కానీ తీసుకొచ్చి షోస్ కండక్ట్ చేస్తున్న వాళ్ళు ముందు మీరు అర్థం చేసుకోవాలి. పిలవకండి, 4 షోలు పిలవకండి వాడిని. తర్వాత వాడికి కూడా అర్థమైద్ది కామన్ సెన్స్. ఇప్పుడు నువ్వు నీ స్వతంత్రం చెప్తే 10 నిమిషాలు విన్నారు కదా, అవతల వ్యక్తి ఏం చెప్తున్నాడు చెప్పేటప్పుడు పాయింట్స్ రాసుకో. మళ్ళీ నీ టైం వచ్చినప్పుడు నువ్వు ప్రస్తావించే ఆ విషయాల్ని. అంతేగాని అవతల వ్యక్తి మాట్లాడుతుంటే అతనికి అడ్డం పోయి మరి అతను చెప్పే సోదంతా మేము వినాలా, అతను చెప్పింది అపవాదులని మేము వినాలంటే నువ్వే పెద్ద నిజాలు చెప్తున్నావా? నువ్వు పెద్ద సత్యహరిచంద్రుడివా? అరే బొకడా, నిన్న మొన్నటిదాకా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ కొన్నావు, ఈరోజు మళ్ళీ పోయావు. పిచ్చి మాట్లాడుతున్నావు. ఎవరిని పిచ్చోళ్ళని చేద్దాం అనుకుంటున్నావు? జగన్మోహన్ రెడ్డి పేమెంట్ కోసం వెళ్ళి వైఎస్ఆర్సీపీ ఆఫీసులో ఊడిగం చేస్తున్నటువంటి బానిస కుక్కవు నువ్వు వచ్చి మాట్లాడుతున్నావు. ఎవరిని పిచ్చోని చేయాలని చెప్పి మాట్లాడుతున్నావు. ఇక్కడ ఎవరికి తెలియదని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వు చెప్పే సోదంతా మేము వినాలా? నువ్వు జగన్మోహన్ రెడ్డికి ఎలివేషన్స్ వేస్తా ఉంటే మేము కూర్చొని సప్పట్లు కొడతా నిలబడాలరా? ఎరా ఏదైనా ఒక్కటన జరిగిందని నువ్వు చెప్పింది? అసలు నీకు సిగ్గుశరం ఉంటే, నీకు అసలు బుద్ధి జ్ఞానం ఉంటే నేను అడుగుతుంది ఒకటే మాట, ఒక షోలో ఎలా కండక్ట్ చేయాలి, షోలో ఎలా వ్యవహరించాలి, ఒక షోలో ఏ విధంగా డెబిట్లో ఎలా మాట్లాడాలో కూడా తెలియనటువంటి బొగడాగాడివి, కనీసం రూల్స్ తెలియనటువంటి వాడివి నువ్వు మీడియా ముందుకు వచ్చి మాట్లాడతావు. నువ్వు కూడా పెద్ద లెక్చరర్ ఇస్తావు, నువ్వు కూడా పెద్ద మాట్లాడుతున్నావు. సిగ్గుండాలి మాట్లాడటానికి, ఆలోచన ఉండాలి. మనం ఎంగైతే జ్ఞానంతో ఎలా ప్రవర్తించాలి. ఇప్పుడు చూడండి, అసలు ఈడు ఓవర్ యాక్టింగ్ చూడండి. సబ్జెక్ట్ ఈడు చెప్తున్నాడు, సబ్జెక్ట్ అంట. అది ఈడు మాట్లాడొచ్చు అంట. ఈడు ఏదైతే ప్రజలకు తీసుకెళ్లాలనుకుంటున్నాడో అది తీసుకెళ్తాడు. కానీ అవతల వ్యక్తి ఇతను మాట్లాడినటువంటి అభియోగాల మీద మాట్లాడితే మాత్రం సబ్జెక్ట్ మాట్లాడమనండి. ఎప్పుడో అయిపోయిన వాడు. మరి అయిపోయిన విషయాలు ఎందుకు మాట్లాడేవరా? ఎందుకు ప్రస్తావించేవరా షోలో? ఎరా ఎవరిని పిచ్చోని చేద్దాం అనుకుంటున్నావు? జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఇక్కడ మ్యానిక్యులేట్ చేసి మైండ్ గేమ్ ఆడదాం అనుకుంటున్నారా మీరు? ఆ రోజులు అయిపోయినాయి. 2014 నుంచి 2019 వరకు మీరు ఎన్ని అతి వేషాలు వేసారో ఎన్ని అయిపోయినాయి. ఇలా ఏదైనా ఒక బురద చల్లితే దాని మీద ఆరోపణలతో సహా మీడియా ముందుకు వచ్చి మాట్లాడే దమ్ము ధైర్యం ఇలా కూటమి నాయకులు నేర్చుకున్నారు. అప్పట్లాగా దొంగతనంగా పింక్ డైమండ్, లేకపోతే శేఖర్ చంద్రబాబు నాయుడు, లోకేష్ బినామీ ఇలాంటి మాటలు చెప్పే ఎన్ని అయిపోయినాయి. ఇప్పుడు ఏదైనా ఒకటి వాగితే వితిన్ 5 minutes ఆధారాలతోటి ఈరోజు మాట్లాడుతున్నారు. కాబట్టి మీలాంటి వెధవల ఆటలు కుదరవు కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఊరికే షోలో పెద్ద బర్యాలు అరవటం కాదు. సబ్జెక్ట్ పెట్టు, ఫోకస్ పెట్టుకో, మాట్లాడు, అర్థమైందా? అంతేగాని ఊరక మనకేదో షోకి పిలిచారు కదా, ఈ షోలో పార్టిసిపేట్ చేస్తే తొందరగా టైం అయిపోతున్నట్టుకుంది. ఇంకేదో నెక్స్ట్ షో దేంట్లో పార్టిసిపేట్ చేయలేము. ఇది గబాబా ముగిచ్చేసి మళ్ళీ అక్కడికి వెళ్తే ఇక్కడ 250, అక్కడ 250 లేట్ అయిపోతే మళ్ళీ షోలో అతన్ని పోస్ట్గా వెళ్ళకపోతే 250 మిస్ అయిపోతాయి. ఆ ఫ్రస్ట్రేషన్స్లో మాట్లాడుతున్నాడు. నువ్వు నీ తాగుబోతు మాటలు.